ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ప్రచార పర్వం కొనసాగి ఎట్టకేలకి నిన్న సాయంత్రం ముగిసింది. నిన్నటి వరకు ప్రజల్ని మెప్పించేందుకు ప్రయత్నాలు చేయడం రాజకీయ పార్టీల వంతు. అయితే ఇప్పుడు మంచి ప్రతినిధిని ఎన్నుకోవడం ఓటర్ల వంతు. ఈ సమయంలో ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏది చెప్తే అది నమ్మకుండా పోటీ చేసిన వారిలో మంచి నాయకుడు ఎవరు, ఎవరికి ఓటేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నిస్వార్థంగా ఏ ప్రజాప్రతినిధి తమకు సేవ చేయగలుగుతాడు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి. నిన్నటి వరకు సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకి హామీలు గుప్పించారు. ప్రతి పార్టీ మేనిఫెస్టోలు రూపొందించి మేనిఫెస్టో ద్వారా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ ఊదరగొట్టారు. మేము గెలిస్తే ఈ పథకం తెస్తాం, ఆ పథకం తెస్తాం అంటూ ఉచిత పథకాల తాయిలాలని ఓటర్ల ముందు పెట్టారు. మా మేనిఫెస్టో చూసి ఓటేయండి అని ఓటర్లకు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఓటర్లు గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఓటర్లు తాము గెలిస్తే ఈ పథకాలు ఇస్తామని చెప్తున్న నాయకులు ఎవరూ తమ సొంత డబ్బులతో పథకాలను అందించట్లేదు. ప్రజల డబ్బునే మళ్ళీ పథకాల రూపంలో అందిస్తున్నారు. మన డబ్బునే మళ్ళీ మనకు ఉచితంగా ఇస్తున్నా లేదా ఇస్తామని చెప్తున్న రాజకీయ నాయకుల విషయంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. తమ సంక్షేమం కోసం ఉచితంగా పథకాలు ఇచ్చారు, బ్యాంకుల్లో జమ చేశారు కాబట్టి వారికి ఓటేద్దామన్న ధోరణి నుంచి ప్రజలు బయటకు రావాలి. ఎవరికి ఓటేసి పట్టం కడితే తమ ప్రాంతాన్ని అలాగే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారన్నది ప్రతి ఒక్క ఓటర్ అర్థం చేసుకుని తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఉచిత పథకాలను ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదు, ఉచిత పథకాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా బలహీనం అవుతుంది. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి నాయకుడికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మంచి నాయకుడికి ఓటేస్తేనే రాష్ట్రానికి మీ భవిష్యత్తు ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఓటు వేయబోయేటువంటి నాయకుడి యొక్క పేరు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, దానికి గల కారణాలను మీరు కనుక కామెంట్లో తెలియజేస్తే ఈ వీడియో చూసే వేలాది మంది మీరు ఇచ్చినటువంటి రీజన్ కరెక్ట్గా ఉంటే ఆ నాయకుడికి వాళ్ళు ఓటేస్తారు. కరెక్ట్గా 24 గంటలు కూడా లేదు ఎలక్షన్కి. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఇచ్చే ఒక్క కామెంటు రాష్ట్రంలో అనేక మంది ఓటర్లని మార్చగలదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.